హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్. ఇది వచ్చేటప్పటికి మనకి లాగిటెక్ కాంబో టచ్ కీప్యాడ్. సో ఇవి మనకి ఐప్యాడ్ ఎయిర్ కి కానీ లేదా ఐప్యాడ్ ప్రో కి కానీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కీబోర్డ్స్ కానీ లేదా కేసెస్ అనుకోవచ్చు. ఈ రోజు మన వీడియోలో ఈ రెండింటిని కంపేర్ చేసి ఏది మనకి బెటర్ చాయిస్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్. మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా మనకి ఇది యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. నేను వచ్చి ఇది వైట్ కలర్ తీసుకున్నాను. మనకి ఇందులో 2 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకటి వచ్చి వైట్ కలర్, ఇంకొకటి వచ్చి బ్లాక్ కలర్. సో కంప్లీట్ గా మనకి ఇది యాపిల్ నుంచి డిజైన్ చేసింది. సో డిజైనింగ్ కూడా మనకి చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇది వచ్చేటప్పటికి మనకి లాగిటెక్ నుంచి. సో లాగిటెక్ వాళ్ళు తయారు చేసే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐప్యాడ్ గానీ ఐప్యాడ్ ప్రో కి సంబంధించిన కేస్ అనుకోవచ్చు. సో ఇది కూడా మనకి డిజైనింగ్ చాలా బాగుంటుంది అండ్ మెటీరియల్ కూడా మనకి చాలా బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత మనకి దీని పైన కలర్ వచ్చేటప్పటికి మనకి యూనిక్ కలర్ అనమాట. మనకి ఈ కలర్ తప్పితే వేరే కలర్ లో అయితే అవైలబుల్ లేదు. సో మోస్ట్లీ మనకి ఈ కలర్ లోనే ఉంటుంది. సో ముందుగా మనం ఈ రెండిట్లకి ప్రైస్ డిఫరెన్స్ అయితే చూద్దాము. సో మనకి మోస్ట్ ఎక్స్పెన్సివ్ వచ్చేటప్పటికి యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 25,000 to 29,000 అయితే పడుతుంది. డిపెండ్స్. మీరు ఒకవేళ 11 ఇంచ్ మోడల్ తీసుకుంటేనేమో మనకి 27-28 ఆ రేంజ్ లో పడుతుంది. 13 ఇంచ్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ మనకి 30,000 అబోవ్ అయితే పడుతుంది. వేరేజ్ మనకి లాగిటెక్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పటికి మనకి 16,000 to 17,000 పడుతుంది. మీరు ఒకవేళ 13 ఇంచ్ తీసుకుంటే కనుక మనకి అబోవ్ 17,000 18,000 ఆ రేంజ్ లో పడుతుంది అనమాట. సో మనకి ఈ రెండిట్లకి డూప్లికేట్ కీప్యాడ్స్ కూడా ఉన్నాయి. మీకు అది థర్డ్ పార్టీ అమెజాన్ నుంచి అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు ఒకవేళ ఇలాంటి కీబోర్డే యాపిల్ నుంచి కాకుండా థర్డ్ పార్టీ వెండర్ నుంచి కావాలంటే మీకు అది కూడా ఆల్మోస్ట్ 8,000 to 9,000 పడుతుంది. ఈ రెండు కీప్యాడ్స్ కి ఇంత పెట్టడం నిజంగా వర్త్ ఇట్ అనేది ఈ వీడియోలో ఒకసారి అయితే చూద్దాము. ముందుగా మనకి బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక బిల్డ్ క్వాలిటీలో వీళ్ళు యాపిల్ వాళ్ళు కానీ లాగిటెక్ వాళ్ళు కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో మనకి ఇది చాలా స్టిఫ్ గా ఉంటుంది. సో మీకు కదులుతుంది అన్న ఇదైతే అవసరం లేదు. మనకి ఈ కేస్ మొత్తం కంప్లీట్ గా మ్యాగ్నెట్స్ ఉంటాయి. సో మ్యాగ్నెట్స్ ఉండటం వల్ల దీనికి అతుక్కుంటాయి అనమాట. మనకి కీప్యాడ్ విషయానికి వస్తే కనుక మొత్తం మనకు కావాల్సిన అన్ని కీస్ ఇందులో అవైలబుల్ అయితే ఉంది, ఇంక్లూడింగ్ మనకి టచ్ ప్యాడ్. తర్వాత మనకి మెటీరియల్ విషయానికి వస్తే కనుక పైన వచ్చేటప్పటికి మనకి అల్యూమినియం ఫినిషింగ్ లో వచ్చింది అండ్ కీస్ కూడా మనకి ట్రావెల్ చాలా బాగుంది యాక్చువల్లీ. సో మీరు ఆల్మోస్ట్ మన కీబోర్డ్ ఎంత ఫ్రీగా ఉంటుందో సిమిలర్ కీప్యాడ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇది కంప్లీట్ రబ్బర్ మెటీరియల్ అనుకుంటా, చాలా స్మూత్ గా ఉంది యాక్చువల్లీ. అండ్ లోగో కూడా మనకి చాలా బాగుంది. మరోవర్ నేను వైట్ కలర్ తీసుకున్నాను. మోస్ట్లీ మీరు ఒకవేళ వైట్ కలర్ తీసుకుంటే కనుక తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే డ్యామేజ్ ఇన్ ద సెన్స్ ఇరిగిపోతుంది అని కాదు, దీని మీద మరకలు ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్లీ మీరు తీసుకోవాలనుకుంటే బ్లాక్ కలర్ తీసుకోండి. ఇంకా తర్వాత దీని విషయానికి వస్తే కనుక మనకి దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. మనకి కీ ప్యాడ్స్ కానీ లేకపోతే కీ ట్రావెల్ కానీ లేకపోతే మనకి కీస్ కొంచెం పెద్దగా అనిపిస్తే కంపేర్ టు మనకి మ్యాజిక్ కీబోర్డ్ తో పోలిస్తే. అండ్ ఈవెన్ ట్రాక్ ప్యాడ్ చూసినా సరే మనకి దీని ట్రాక్ ప్యాడ్ వచ్చినప్పటికి చాలా పెద్దగా ఉంటుంది కంపేర్ టు మనకి మ్యాజిక్ కీబోర్డ్ తో పోలిస్తే. అండ్ దీని మెటీరియల్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా ప్లాస్టిక్, కాకపోతే ఈ పైన వచ్చేటప్పటికి మనకి క్లాత్ మెటీరియల్ అయితే ఉంటుంది. దానివల్ల మనకి ఇది చేతుల నుంచి జారిపోతుంది అన్న భయం అయితే అవసరం లేదు. మనకి ఇది గ్రిప్ వైజ్ గా అయితే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇందులో మనకి ఈ కీబోర్డ్ మొత్తం ఒక సింగిల్ పీసు, మీరు కీబోర్డ్ ని సపరేట్ చేయడం అంటూ జరగదు. వేరేజ్ మనకి ఇందులో వచ్చేటప్పటికి ఇది 2 పీసెస్ కింద వస్తుంది. సో మీరు కీబోర్డ్ ని సపరేట్ చేసి జస్ట్ దీన్ని ఒక్కదాన్నే పట్టుకుని వాడుకోవచ్చు. ఒకవేళ మీరు మూవీ చూస్తున్నప్పుడు మీకు కీబోర్డ్ అవసరం లేదు కాబట్టి తీసి పక్కన పడేయచ్చు. సో ఇట్లా పెట్టుకుని మీరు ఇచ్చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని బ్యాక్ అటాచ్ చేయాలనుకున్నా జస్ట్ బ్యాక్ ఇట్లా అటాచ్ చేసి మీరు ఇట్లా పట్టుకుని ఇచ్చేయచ్చు. సో మీకు కీస్ అడ్డం అయితే ఎక్కడ రాదు. సో అదొకటి ఇందులో ఉన్న యూనిక్ ఫీచర్ యాక్చువల్లీ. నాకు ఈ ఫీచర్ వచ్చేటప్పటికి చాలా బాగా నచ్చింది. మనకి లాగిటెక్ లో ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. సో ఈ కేస్ మీరు ఒకవేళ కింద పడిపోయినా సరే మనకి ఈ పైన కేస్ ఉంది కాబట్టి దీనికి కొంచెం దెబ్బ తగిలే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది. వేరేజ్ మనకి దీని విషయంలోకి వచ్చేటప్పటికి మనకి యాడెడ్ ప్రొటెక్షన్ ఏమి ఉండదు. సో డైరెక్ట్ గా మనకి కింద పడితే కనుక డెఫినెట్ గా ఇది పగిలిపోతుంది. సో అది విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్ లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక యూఎస్బి టైప్ సి పోర్ట్ ఇక్కడ వస్తుంది అండ్ ఇంకొక యూఎస్బి టైప్ సి పోర్ట్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. ఒక పోర్ట్ తోటి మీరు కావాలంటే కనుక ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో పోర్ట్ యూస్ చేసి మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఈ మ్యాక్ బుక్ ఎయిర్ ని. వేరేజ్ మనకి లాగిటెక్ విషయానికి వస్తే కనుక ఎక్స్ట్రా పోర్ట్స్ అయితే ఏముండవు. మనకున్న సింగిల్ పోర్ట్ తోటే మీరు దీంతో ఛార్జింగ్ గానీ లేదా ఎక్స్టర్నల్ మానిటర్ గానీ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి సింగిల్ పోర్ట్ అనమాట, ఎక్స్ట్రా పోర్ట్ అయితే లేదు. మనకి ఈ రెండు ఐప్యాడ్స్ కూడా ఈ కీబోర్డ్స్ వర్క్ చేసేది బ్లూటూత్ ద్వారానో ఇంకో ద్వారానో కాదు. మనకి ఇవి రెండు స్మార్ట్ కనెక్టర్ యూస్ చేసి అయితే మనకి పని చేస్తూ ఉంటాయి. సో మీకు ఐప్యాడ్ వెనకాల ఇక్కడ స్మార్ట్ కనెక్టర్స్ ఉంటాయి చూసారా. సో ఈ స్మార్ట్ కనెక్టర్స్ కి మనకి ఇక్కడ పిన్స్ ఉంటాయి అనమాట జనరల్ గా. సో ఈ పిన్స్ కి ఈ స్మార్ట్ కనెక్టర్స్ కనెక్ట్ అయ్యి మనకి కీబోర్డ్ అయితే పనిచేస్తుంటుంది. మనకి ఇందులో జస్ట్ కీబోర్డ్ డిటాచ్ చేసి మనం దీన్ని పక్కన పెట్టి ఓన్లీ కీబోర్డ్ యూస్ చేస్తే కనుక కీబోర్డ్ మనకి పనిచేయదు. ఇంకొకటి ఏంటంటే ఇది కీబోర్డ్ ని మనం ఫోల్డ్ చేయలేము. ఫోల్డ్ చేస్తే ఒక్క సైడే ఫోల్డ్ చేయగలము. బట్ వేరే మనకి
లాగిటెక్ విషయానికి వస్తే కనుక కీబోర్డ్ మీరు కావాలంటే కనుక ఇట్లా ఫ్రంట్ కి పెట్టి మీరు దీన్ని క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ లేదు మనకి ఫ్రంట్ ఏదన్నా చూసేటట్టుంది మనకి బ్యాక్ పెట్టుకోవాలనుకుంటే కనుక దీన్ని మీరు ఇట్లా బ్యాక్ పెట్టుకుని మీరు కావాల్సిందైతే మీరు రెగ్యులర్ ఐప్యాడ్ కింద అయితే యూస్ చేసుకోవచ్చు. సో వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి మనకి రెండు సిమిలర్ వెయిట్ అయితే ఉంటాయి. సో మీకు అక్కడ పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించదు. ఇంకా ఫైనల్ గా నా పిక్ విషయానికి వస్తే కనుక మీరు ఒకవేళ ప్రొఫెషనల్ లుకింగ్ ఐప్యాడ్ కావాలంటే కనుక డెఫినెట్ గా మీకు యాపిల్ మ్యాజిక్ కీబోర్డ్ అయితే తీసుకోండి. వెరస్ మీరు ఒకవేళ మనకి కైండ్ ఆఫ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, లేకపోతే మనకి ఎప్పుడైనా జారిపోతుందేమో ఐప్యాడ్, కొంచెం ప్రొటెక్షన్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా మీరు లాగిటెక్ అయితే తీసుకోండి. అండ్ మోరోవర్ మీరు ఒకవేళ బడ్జెట్ లో ఉన్నా సరే మాక్సిమం మీకు లాగిటెక్ అనేది బెస్ట్ ప్రైస్ కి 10,000 అయితే తక్కువ దొరుకుతుంది. సో ఆబ్వియస్ గా మీరు ఈ రెండిట్లో తీసుకోవాలనుకుంటే లాగిటెక్ తీసుకోవడం అనేది చాలా బెటర్ యాక్చువల్లీ. బట్ నాకు వచ్చేటప్పటికి ఇది ల్యాప్టాప్ కింద వాడేటప్పుడు నాకు డెఫినెట్ గా దీని స్పేస్ అయితే చాలా తక్కువ ఉంది. బట్ ఈ విషయంలో వచ్చేటప్పటికి మనకి ఇది కొంచెం స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. సో కీబోర్డ్ సైజ్ వచ్చేటప్పటికి సేమ్ ఉంది, కాకపోతే మనకి వెనకాల ఇది ఉంది చూసారా, ఇది మనకి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో మనకి స్పేస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఈ సైజ్ వరకే ఆక్యుపై చేస్తుంది. బట్ వేరేజ్ మనకి దీనిలో వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ ఈ కీప్యాడ్ ప్లస్ ఈ స్టాండ్, సో ఇది కొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. కాళ్ళ మీద పెట్టుకుని వర్క్ చేసేటప్పుడు మీకు ఆబ్వియస్ గా ఇది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఇదే మనకి కంప్లీట్ గా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐప్యాడ్ కీబోర్డ్స్ వచ్చేటప్పటికి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో. బై బై.